రెండే మాటలు మాట్లాడి ముగిస్తాం. ఎందుకంటే వెళ్ళాక మన విజ్ఞానం అయిపోయిండు. ఒక ఆయన ఉదయం కలెక్టర్ ఫోన్ చేసి మేము గతంలోనే చేసామని. నిజంగా ఇక్కడ మన సిపిఎం నాయకులు అన్నలు వాళ్ళందరూ ఉండు, దయచేసి ఆ నాయకుడికి ఫోన్ చేసి అడగడం లేదు. ఈ డబుల్ బెడ్రూమ్లు 1400 తీసుకొచ్చింది ఎవరు? 240 తీసుకొచ్చింది. 1400 తీసుకొచ్చిండు ఎవరు? మన అప్పట్లో ఎమ్మెల్సీగా ఉండి మన నాన్నెడ్ సారే, ఇప్పుడున్న ఎమ్మెల్యే నాన్నెడ్ సారే 1400 తీసుకొచ్చిండు. తీసుకొచ్చిన తర్వాత దీనిని ఆరుమూసం ఎవరు చేశారు? నాన్నెడ్ సారే చేయడం జరిగింది. ఆయన అప్పుడు ఇన్ఛార్జ్ ఉన్నాడు. నాన్నెడ్ సార్ 1400 తీసుకొచ్చిన దానికి దాని పారమోసం నాన్నెడ్ సార్ చేసిండు. చేసింది ఆ పనిని నీవు పూర్తి చేయకుండా ఇంకా మిగిలిన 1200 మిగిలిన బ్యాలెన్స్ 7 నువ్వు నిర్మించకుండా అది సిగ్గుంటా బేగు అని నేను అడుగుతున్నా. ఎందుకంటే నేను అప్పట్లో ఆయన మడే ఉన్నాం, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, పార్టీని విమర్శిస్తలేం. ఇక నీకు 5 సంవత్సరాలు మేము అధికారం ఇస్తే నువ్వు ఆ పదవిని ఎంజాయ్ చేసినావు. నువ్వు ఆ పదవితో ఎంజాయ్ చేసుకుంటా ఈరోజు మా పేద ప్రజలకు, మా పేదలకు ఇల్లు డెవలప్ రూమ్లు వాళ్ళు మంచిగా నీట్గా మంచిగా స్వచ్ఛవంతం మంచిగా ఉండనికే కలర్ వేసి మొత్తం వాళ్ళు ఇప్పుడు కూడా కరెంటు లేకుండా ఉండు. అరే నువ్వు ఏం చేయకుండా నువ్వు ఇవాళ కలెక్టర్ ఫోన్ చేసి మేము ఆల్రెడీ ప్రారంభం చేసి ఇవాళ ప్రారంభం మాట్లాడడం అనేది నీకు ఇంతకు విద్యగా ఉందా? అదే కాకుండా నీవు 5 సంవత్సరాలు నీకు పదవిస్తే ఈ కళ్ళకొట్టి కాన్స్టిట్యున్సీకి నీ ఏ అభివృద్ధి పనులు తీసుకొచ్చినావు? అదే అచ్చంపేటలో 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేశారు గత ప్రభుత్వంలో. ఇక్కడ 100 పడకల హాస్పిటల్ అని చెప్పి నువ్వేం చేయలేదు. నువ్వు ఈ ప్రాంతానికి నువ్వు ఏం చేసినావు? చేయకుండా సిగ్గు లేకుండా ఇటుకలు తిరుగుతున్నావు. ఈ ప్రజలను మోసం చేసి కళ్ళకొట్టి నిజంగా పాపం నీకు వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఇంకా కొన్ని లీడర్లు చెప్తారు, అయ్యా మేము డెవలప్మెంట్ మన నారాయణ సార్ నీతి నిజాయితీగా మన పేద ప్రజలకే, అరే డబుల్ బెడ్రూమ్ సెలక్షన్ అయితే పేదలగా సెలక్షన్ చేసుకుంటారు, వాళ్ళకి ఎవరు కూడా గతంలో సెలక్షన్ చేసిన వాళ్ళకి వెయ్యాలని చెప్పి మా నాన్నగారు సార్ చెప్పడం జరిగింది. అదే మాట మీద సొంత ఖర్చు సొంత నిధులకు వెళ్ళి 2.5 లక్షలు పెట్టి 2.5 కోట్లు పెట్టి ఈ కళలు ఈ అన్ని సదుపాయాలు కల్పించడం మన ఎమ్మెల్యే గారి పెద్ద హృదయం. ఎందుకంటే పేద ప్రజలు ఇంకా మొన్న పోతుంటే మనం తెలంగాణలో అన్నారు, అరే ఇంకా గుడిసెలు ఉందా, అది ఎంత నష్టపోయినా అంటే ఈ నష్టానికి కారణం గతంలో 5 సంవత్సరాలు పరిపాలించిన నాయకుడిని. మళ్ళీ ఇటుకెళ్ళి ఇట్లా వస్తే మీరు అడగండి, నిలదీయండి. రేపు పొద్దున ఓట్లలో వస్తారు, టీఆర్ఎస్ పార్టీ అని ఓట్లలో వస్తారు. మీరు దయచేసి మన నారాయణ కల్లకుర్తి మున్సిపాలిటీ వరకు నారాయణ సారు ప్రతిపాదించిన నాన్న సూచించిన వ్యక్తులకు మీ చుట్టాలకైనా మీ వ్యాధులలో వాళ్ళు ఉంటారు కదా, మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన నారాయణ సార్ని చెప్పిన వ్యక్తిని గెలిపిస్తే మన కల్లకుర్తి ఒక మంచి మోడల్ కల్లకుర్తిగా తయారవడానికి అవకాశం ఉంటుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంకోటి చెప్తున్నాం, మీరు ఒకటే గతంలో పరిపాలించే మున్సిపాలిటీకి పరిపాలించిన నాయకులు వస్తారు, మేము వచ్చేసి దయచేసి మీ అందరికీ కాలు చెప్తున్నాం, వాళ్ళని నమ్మకండి. వాళ్ళు ఏదున్నా ఏం చేయాలన్నా ఎలక్షన్ల వరకు చెప్తారు, వాళ్ళు వర్గాలు తయారు చేస్తారు, ఒక నామంచాన్ని తయారు చేసుకుంటూ వాళ్ళు ప్రభుత్వాలు పలుకుంటూ తిరుగుతారు. దయచేసి వర్గాల విధాలుగా అనుకోకుండా అందరూ ఐకమత్యంగా మీరుండి ఇక్కడ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉంటూ అందరూ అన్నదమ్ములకు కలిసి ఉండాలని ఈ సభను తెలియజేసుకుంటూ, ఇంకా నారాయణ సారు ఈ రోజు కల్లకుర్తి దగ్గర 100 కోట్ల వరకు ప్రారంభోత్సవాలు తీసుకొచ్చిండు. ఆయన 15 సంవత్సరాలకు వెళ్ళి సభముఖం 15 సంవత్సరాలకు వెళ్ళి చెయ్యండి ఒక్క 13-14 నెలల్లో మన ఈ కల్లకుర్తి ప్రాంతానికి మన నామినేట్ చేసిండు. ఆయన 15 సంవత్సరాలు 3 సార్లు చేసిండు కదా, 3 సార్లు కాదు సారు 13 నెలల కోట్ల పైన వర్కులు తీసుకొచ్చి ఇవాళ కల్లకుర్తి ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ఆయన నిరంతరం ఈ కల్లకుర్తి ప్రాంతం కోసం కష్టపడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా కల్లకుర్తి బైబర్ కేసు అయితే కూడా మన నారాయణ సార్ని మనం గెలిపించుకోవాలి. నారాయణ సార్ పని చేసి 4 సంవత్సరాలు చేసి నిరూపిస్తాడు. ఆయన్నే మనం నాయకుడిగా ఎన్నుకోవాల్సిందిగా మళ్ళా మేము, ఎందుకంటే సార్ మాట్లాడి చాలా ఉన్నారంటే ఎంతో తక్కువ మాట్లాడాలి. ఎందుకంటే కల్లకుర్తి నీళ్ళు రావడానికి కారణం సారే. కల్లకుర్తికి ఎన్నో వసతులు నిన్న మొన్న కల్లకుర్తి సపరేట్గా ఒక సపరేట్గా రోడ్ల కోసం ఐపేడ్ అని ఓ సంస్థకి వెళ్ళి మన కల్లకుర్తిని తెలంగాణలోనే దాన్ని సెలక్షన్ చేయడం సార్ అంటే మా తండాల ప్రాంతాలకు రోడ్లు రావడానికి
దానికి సార్ ప్రయత్నం చేసిండు, అది మన సెలక్షన్ అయింది. మా మండల తరఫున కళ్ళకొచ్చి నేను మార్కెట్ తరఫున సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకు ముగిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కేసీఆర్ నారాయణ రెడ్డి.